అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చడం చేతకాలేదు. కానీ వారి తప్పులను, వారు చేయనటువంటి పనులను ఏలెత్తి చూపిస్తే ఈనాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులైనటువంటి ఈటల రాజేందర్ అన్న గారి ఇంటి మీదికి వ్యక్తిగత దాడులకి వాళ్ళు ప్రోత్సహించబడి వారి ఇంటి వద్దకు వచ్చేంత ధైర్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు చాతనైతే నువ్వు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చు. నువ్వు చెప్పిన హామీలను, గ్యారెంటీలను మర్చిపోయి పేద ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ నువ్వు వచ్చిన కానించెల్లి హైడ్రా పేరిట ఎంతమంది పేదవారి ఇల్లును కూల్చివేసినావు. ఇప్పటికీ కూడా నేను హైడ్రా పేరిట కూల్చివేయను, ఆపేస్తున్నా అని చెప్పి ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడ హైడ్రా పేరిట కూల్చివేతలు జరుగుతున్నాయనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. పెద్ద మనుషులు, యువకులు, ఉద్యోగస్తులు, మహిళలు, రైతులు అందరూ కూడా ఆశించింది ప్రభుత్వం మారింది, ఇప్పటికైనా వీళ్ళైనా కనీసము మా కోసం ఆలోచిస్తారేమో, మాకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేరుస్తారేమో. అవన్నీ నీకు పట్టవు, నీ నాయకులకు పట్టవు. ప్రతిపక్ష నాయకుల్ని ఎట్లా మాట్లాడాలి, ఏలెత్తి చూపిస్తే వ్యక్తిగత దాడులకు ఎలా దిగాలి, ఇది మాత్రమే చేతనైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఈటల రాజేందర్ అన్న మీద గుంజీలు తీపిస్తాడట. అసలు నీకేం అర్హత ఉంది జగ్గారెడ్డి? నువ్వు చెప్పాలి సమాధానం. నువ్వేంటిది? నువ్వు ఒక ఎంపీవా, ఎమ్మెల్యేవా, ఏంది నువ్వు? నీకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు నువ్వు? పదవుల కోసమట రాజేందర్ అన్న అట్లా మాట్లాడుతున్నాడంట. ఇక్కడ పదవి లేనిది నీకి, నువ్వు మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వము నీకు పదవి ఇవ్వాలి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు నోటుకు వచ్చినట్టుగా. హైలైట్ అయ్యి పదవులు తెచ్చుకోవడం కోసం కాంగ్రెస్ నాయకులందరూ కూడా పదవులు ఎలా తెచ్చుకోవాలని మాట్లాడటం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు, మేము ఏమేం హామీలు ఇచ్చినాం, ఏమేం గ్యారెంటీలు ఇచ్చినాం, గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది ప్రజలను, మేము అట్లా చెయ్యొద్దు, తెలంగాణ రాష్ట్రాన్ని మేము బాగు చేయాలి, వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలి. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే. ప్రభుత్వం ఏం చేయాలి? ఈ సమస్యలన్నింటినీ కూడా మనం ఏ విధంగా ప్రజలందరికీ లేకుండా చెయ్యాలి అనే ఆలోచన మర్చిపోయి ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చుకుంటే మనకి డబ్బులు వస్తాయి, ఏ ప్రాజెక్టులు తెచ్చుకొని మనం డబ్బు సంపాదన చేసుకోవాలనే ఆలోచనే తప్ప పేద ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏ విధంగా ఎదిగించాలనే విషయాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు గెలిచినటువంటి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారే, ఏనాడైనా ప్రజల వద్దకు వెళ్ళిండ్రా? వారి సమస్యల్ని పట్టించుకున్నారా? ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో వస్తున్నాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి నడుస్తుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేతనాంది ఏంటంటే ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇలాంటి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం చేత కావట్లేదు. నీకు చేతనైతే అది చెయ్యి.
పేదలకు కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, ఇవే కదా. రైతులకు కావాల్సింది ఏంటి? వాళ్ళ పంటలు నష్టమైనప్పుడు అంతో ఇంతో ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలని చూస్తారు. నీకు చేతనైతే ఇది జై రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందజేయి. అన్ని వర్గాల వారికి కూడా అందజేసే నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది తెలంగాణ రాష్ట్రానికి. మీకు అది చేయడం చేత కాదు. మీరు చేసేటువంటి తప్పులు పేద ప్రజల గుండెల్ని పిండేస్తూ ఉంటే, వారిని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటే, మీరు ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తామని బెదిరిస్తారు. ఇదేనా మీరు చేసే పరిపాలన? మీరు చేసే పరిపాలన మీకు చాదగాకపోతే దిగిపో, రాజీనామా చెయ్యి. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చాత కావట్లేదు అని ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎందుకు గెలిపించినాము, గెలిపించి ఏం లాభము, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే మార్గంలో పోతుంది కదా. ఉద్యోగస్తులు, వారికి వచ్చే డిఏలు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు పాపం వారికి వచ్చే డబ్బులు ఏది పట్టింపు లేదు. ఈనాడు ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అన్ని నాశనం పాలు. ఎక్కడా కూడా ప్రజల్ని పట్టించుకోవడం చేతగాని ఇలాంటి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారు. రాబోయేటువంటి సంస్థాగత ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది. ప్రజల సమస్యల పట్ల కొట్లాడి తీరుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు 24 గంటలు ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తారు. నువ్వు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.